భర్తనైతే వెతుక్కుంటూ అయితే వస్తుందన్నమాట. తీరా ఇంటికి వచ్చేసరికి ఆనందరావు వచ్చేసి కనిపించకపోవడంతో, చూసావా సాగర్, అందరూ ఉన్నారు కానీ అతను లేడు. ఇప్పటికైనా అర్థమైంది కదా, అక్కడ ఇడ్లీలు అమ్ముతున్నది వల్లి వాళ్ళ నాన్నే అని ఇంకా అంటుందన్నమాట. నర్మద వచ్చేసి, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ గానే ఉంది అని అంటాడు. సాగర్ వచ్చేసి, ఇంకా డౌట్ ఏంటి, ఇప్పుడు నిజం ఏంటో తేల్పుతాను పద అని అంటుంది. మరోవైపు అందరితో దొరికిపోయిన ఇంటికి ఇడ్లీ అమ్ముతూ ఆనందరావు వచ్చేసి పరుగున వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఫంక్షన్ కి వచ్చే ఆనందరావు ఎక్కడున్నావని ఇంకా వెతుకుతూ ఉంటుందన్నమాట. నర్మద వచ్చేసి, ఇంట్లో భాగ్యం వచ్చి మీరు కూడా వచ్చేసారా, హ్యాపీగా ఉంది అని అంటుంది అనమాట. ఆ మాటలతో నర్మద, రాక తప్పలేదు పిన్ని గారు అనేసి అంటుంది అనమాట. పరిస్థితులు నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాయి, నా సంగతి సరే కానీ ఇంతకీ బాబాయ్ గారు ఎక్కడ పిన్ని గారు అని అడుగుతుంది అనమాట. దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా దిక్కులు చూస్తుంటారు. భాగ్యానికైతే కూడా ఒక నోట మాట రాదు. మిమ్మల్నే పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కడ అని నిలదీస్తుంది అనమాట. నర్మద వచ్చేసి, అంటే ఆయన ఇంట్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు అని అంటుంది అనమాట. భాగ్యం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.